మామూలుగా మంచిది ఎవరు అబ్జెక్షన్ చేసి పెద్దసారి దొరకచ్చు మొదటి ప్రోగ్రామ్ టోటల్ జైత్యాల కాన్స్టిట్యూన్సీ 11 కోట్ల ఎంతో ఇయ్యండి సార్ ఈరోజు జైత్యాల వాళ్ళు తీసుకుంటారు నువ్వు వాడబెట్టి ప్రోగ్రామ్ చేసి ఒక్క దగ్గర స్టేజ్ అరేంజ్ చేయకపోయి సార్ కూడా నిన్న వచ్చి 51 వచ్చి 44 వర్కౌట్ అయింది 50-100 మంది ఉన్న మహిళలను అక్కడ ఖచ్చితంగా రివ్యూలు చేయాలి. మీరు పంపించండి తప్పక. రెండవది, ఇప్పుడు ఈ ఈజీఎస్లో చిత్రవేంకూడకు ఒక జీపీ పర్మిషన్ ఇవ్వలేరు. అవును, ఎస్సీ దాంట్లో ఇచ్చినట్టు ఎవరు వస్తలేరట. చిత్రవేంకూడ సర్పంచ్ యాక్టివ్ ఒకటి జీపీ నోట్ చేసుకుంటారు. చిన్నపల్వాయి, కందనకుంట, చిత్రవేంకూడ 3 కొద్ది ఈజీఎస్ నోట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. ఇట్లాంటివన్నీ మీరు నాకు చెప్పకపోతే అందరికి శుభాకాంక్షలు. అమ్మా పడుతుంది వేసేలే మంగళ కదా గుడి దానికి తుఫాలు కొనుక్కరా ఇప్పటికీ బూడిద ఎందుక 50 రూపాయలు. థ్యాంక్ యూ. పదకిలాడికి సర్పంచ్లకు చెప్తలేదు. మళ్ళీ ఫోన్ చేయాలి. ఫోటో తీస్తా సాగర్ ఉండాలి. మా పెద్ద మనిషి కాంగ్రెస్ సోపతి
నువ్వు చెప్పలేనా ఏదో ఒకరికి అంతేనా 9 ఏం చేసిన అంటే ఇదే దళిత వాడలలో రోడ్లు చేసుకొచ్చాం. రోడ్ ఏమైనా అయిపోతుందా? భూములు మంచితందుకైతే ఇక లేవు. ఎందుకంటే ఇందిరా ముందు కాలంలోనే 1973-74 దొంగ భూములు అన్నీ మంచిది. అప్పుడే రావు గారు కూడా మా నాన్న దగ్గర కలిపి ఇవాళ అమ్మాయిల కోసం తుళ్ళూరులో బడి పెట్టాం. కాలేజీ అయింది అంత ముందే పెట్టింది. ఇప్పుడు నేను 240 సీట్లు ప్రతి సంవత్సరం అమ్మాయిలు డిగ్రీ చదువుకున్నందుకు గొల్లపల్లి రోడ్లో బ్రహ్మాండమైన కాలేజీ వెళ్ళిన ప్రభుత్వంలో శాంక్షన్ చేయించి ఆఖరి నిమిషంలో 2023లో కొత్త సర్కార్ రాకముందు క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకో అధికారి క్యాన్సిల్ చేశారు. ఇక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి అప్పుడు ఎస్సీ వెల్ఫేర్ కూడా వారి దగ్గరనే ఉండేది. వెంటనే సంవత్సరానికి 240 సీట్లు, దాంట్లో మంచి మంచి కోర్సులు ఫుడ్ సైన్సెస్ కూడా ఉంది. అట్లాంటి కాలేజీ ఇవాళ గొల్లపల్లి రోడ్లో డాక్టర్ జయంతి గౌడ్ రిక్వెస్ట్ చేసి బిల్డింగ్ కట్టించి ఇవాళ మనం గొల్లపల్లి రోడ్లో మన ఏపీ కన్వెన్షన్ పక్కన బ్రహ్మాండమైన బిల్డింగ్ అంటే విద్య కోసం మనం పనిచేస్తున్నాం. అట్లనే అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ యువత వినాలి. పిల్లలు పట్టదార్థాలకు బానిస అవుతారు, పోలీసు వాళ్ళకి చెప్పారు. మరి యువతకు ఉపాధి కావాలి. వాటి డిగ్రీ చదివితే లాభం లేదు. టిఆర్ నగర్లో 31 కోట్లతో కడుతున్నాం. ఇప్పటికే 7 కోట్లతోటి బ్రహ్మాండమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మనం ఏర్పాటు చేస్తాం. 10th, ఇంటర్ చదివిన పిల్లగాళ్ళు అందులో నేర్చుకుంటే ఏమి నేర్పిస్తుందంటే ఒక్క విశ్వబ్రాహ్మణులు కాదు, ఇవాళ అందరూ అన్ని చేస్తాం. గ్లాస్ కటింగ్, కట్టె మీద కార్వింగ్, గ్లాస్ మీద కార్వింగ్, కంప్యూటర్ల డిజైనింగ్. కంప్యూటర్ల డిజైనింగ్ అంటే ఇప్పుడు మహిళలు కుట్టు మిషన్లు చేస్తారు, ఎంబ్రాయిడరీ. మునుపటి కాలం పోయింది. కంప్యూటర్లో దాన్ని డిజైన్ చేసి బట్ట పెడితే అదే ముట్టిస్తుంది. ఆ కోర్సు ఉంది. ఇవాళ ఊరికి ఎలక్ట్రిక్ స్కూటీలు వస్తున్నాయా, ఆటోలు వస్తున్నాయి కదా, కానీ మెకానిక్ ఉన్నారా? ఆ మెకానిక్ నేర్పే కోర్సు ఉంది. ఇప్పుడు ఎవరు నేర్పుతున్నారు? ఇదంతా దయచేసి బట్టి వాళ్ళు కాదు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి నేర్పుతున్నారు. ఇది మళ్ళీ ఈ సంస్థతోటి టాటా వాళ్ళకి టైఅప్ ఉంది. వీళ్ళకి మళ్ళీ ఉద్యోగం కూడా పాలిస్తారు. ఈ రకంగా మనం జగిత్యాల ప్రాంతాల్లో దళితులు కావచ్చు, పేద పిల్లల కోసం అటు విద్యతో పాటు వడ్డీతో విద్య కాకుండా ఉపాధి దొరికే విద్య గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేస్తూ మా అధికారుల సహకారం, ఈ గారు, మా డి గారు, వీళ్ళ సహకారంతో అత్యధిక నిధులు తీసుకొచ్చారు. తప్పకుండా కొద్ది వెనుకైనా ముందైనా ఈ బిల్లులు కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రోలవాల్ ప్రాజెక్టు దాదాపు 30 కోట్ల బిల్లు మాత్రం పెండింగ్ ఉంటే ఈ ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడప్పుడు అంటుంటారు సంజయ్ కుమార్ సార్ ఇయ్యప్పుడు కాంట్రాక్టర్ అట, ఆయన బిల్లులో పోయింది అని చెప్పి అంటారు. మా ఇయ్యప్పుడు కాంట్రాక్టర్ బంద్ పెట్టినారు, తెలుసో తెలియదో. ఉన్న మిషన్లన్నీ ఇప్పుడే చెప్తున్నాడు, కాదు పడినారు రావాలే సప్లాన్ టోకన్ నెంబర్ ఇస్తా అంటున్నాడు, తీసుకొస్తా అని చెప్తాను. ఈ రకంగా నిరంతరం మన ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నాకు ఏదైతే మన ప్రజలు ఇచ్చారో మీరే నా కుటుంబంగా భావించి అభివృద్ధి ఏర్పాటు తెలియజేస్తూ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొత్త పాత కలయికగా అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను.